ఈ నెల 18వ తేదీన వాసవి కన్యకా పరమేశ్వరి జన్మదినం సందర్భంగా నగరంలో ఆర్యవైశ్యులచే అమ్మవారి శోభాయాత్రను ఘనంగా నిర్వహించడం జరుగుతోందని ఆర్యవైశ్య పెద్దలు దుబ్బా శ్రీనివాస్ తెలిపారు. వరంగల్ నగరం బీటు బజార్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆర్యవైశ్య పెద్దలు దుబ్బా శ్రీనివాస్, గంధె నవీన్, దాచేపల్లి సీతారాం, గుండా సంతోష్, పాలమురళి, పళ్ళ పరమేశ్వర్, మహిళా విభాగం నాయకురాలు కళావతి, శిరీష తదితరులు పాల్గొన్నారు. దుబ్బా శ్రీనివాస్, గంధె నవీన్ మాట్లాడుతూ ఈ నెల 18వ తేదీన వాసవి మాత జన్మదినం సందర్భంగా దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతోందన్నారు. ఆర్యవైశ్యులంతా ఏకమై ఆ రోజు రైల్వే స్టేషన్ రోడ్డు నుండి రామన్నపేట వరకు శోభయాత్రను అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతోందన్నారు. కార్యక్రమంలో గ్రేటర్ వరంగల్ పరిధిలోని ఆర్యవైశ్యులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయగలరని పేర్కొన్నారు. ఈరోజు ఆర్యవైశ్య కులదైవమైన వాసవి మాత జయంతి 18వ తారీఖు రోజు ఆ జయంతిని పురస్కరించుకొని వరంగల్ నగరంలో ఉండబడే ఆర్యవైశ్యులు అందరినీ ఏకతాటి మీదకి ఇచ్చేసి శోభయాత్రను పెద్ద ఎత్తున జరపాలని చెప్పని నిన్న సన్నాహక సమావేశం కూడా ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అందులో భాగంగా అమ్మవారి జయంతిని పురస్కరించుకొని గతంలో మహిళలు పెద్ద ఎత్తున మంగళహారతులు తీసుకొచ్చారు. వాటిని తలపించే రీతిలో రాష్ట్రంలో ఎవరు చేయని రీతిలో ఈరోజు 102 గోత్రాలకు సంబంధించి 102 మంది ఒకే రకమైన సారీస్తో అనేక రకాల మంగళహారతులు తీసుకొని వచ్చి ఈరోజు శోభయాత్రలో ఆకట్టుకునే విధంగా ఈరోజు ప్రయత్నాలు కొనసాగిస్తూ ఉన్నారు. దాంతోపాటు వాసవి మాత జయంతిని పురస్కరించుకొని నగరంలో ఉండబడే వైశ్యులు మొత్తం కూడా ఒక హాఫ్ డే కంప్లీట్ బంద్ చేయాలని చెప్పని కూడా గతంలో మేము అనుకోవడం అనేది జరిగింది. దాన్ని కొనసాగిస్తూ తప్పకుండా హాఫ్ డే బంద్ చేసుకొని ఈరోజు ఆ కులదైవానికి సంబంధించిన శోభయాత్రలో ప్రతి కుటుంబం నుంచి కూడా అందరూ పాల్గొనాలని చెప్పని కూడా కోరడం అనేది జరిగింది. తప్పకుండా ఈ శోభయాత్రలో పురుషులు మొత్తం కూడా డ్రెస్ కోడ్గా వైట్ షర్ట్ వేసుకోవాలని చెప్పని, మిగతా మహిళలు మొత్తం కూడా పెద్ద ఎత్తున వస్తారు కనుక పసుపు రంగు సారీ కూడా మంగళారతులతో తీసుకుని రావాలని చెప్పని, ఈ 102 కాకుండా మిగతా మహిళలు మొత్తం కూడా ఈ మంగళారతులు ఎవరైనా కూడా తీసుకొని రావచ్చని చెప్పని కూడా చెప్పడం అనేది జరిగింది. ఏదేమైనా పెద్ద ఎత్తున మహిళలు కానీ పురుషులు కానీ పిల్లలు కానీ అందరూ కూడా ఈ నగరంలో జరిగే శోభయాత్రని ఆర్యవైశ్యుల ఐక్యత చూపేందుకే ఈరోజు పెద్ద ఎత్తున శోభయాత్రలో విజయవంతం చేయాలని చెప్పని కూడా విజ్ఞప్తి చేస్తాం. నుండి 18వ తారీఖు వాసవి మాత జయంతి సందర్భంగా వైశ్యుల ఆరాధ్య దైవమైనటువంటి ఆ తల్లి పుట్టినరోజు సందర్భంగా మేమందరం కూడా వాసవి మాతను ఇక్కడ బటల బజార్లో ఉన్నటువంటి వాసవి మాత టెంపుల్లో ఉదయం తల్లికి అభిషేకాలు, తదనంతరం కుంకుమ పూజలు, అర్చనలు, హోమము ఇవన్నీ కూడా తదుపరి అన్నీ ఉంటాయి. దీంట్లో ప్రతి ఒక్క వైశ్యులు, వైశ్య సోదరులు, సోదరిమణులు అందరూ పాల్గొంటారు. ఎందుకంటే వైశ్యుల విషయం ఏంటి వస్తుందంటే దుబ్బశ్రేణి గారు వారి ఆధ్వర్యంలో 116 మంగళహారతులతో, రకరకాల మంగళహారతులతో, పండ్ల మంగళహారతి, పూల మంగళహారతి, కొబ్బరిముక్కుల హారతి, ఇట్లా డిఫరెంట్తో 116 మంగళహారతులతో అమ్మవారిని స్వాగతిస్తూ ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ మన పోచమ్మ రైల్వే స్టేషన్ పోచమ్మ గుడి కాడ నుంచి ఈ యొక్క ఉత్సవం ర్యాలీ స్టార్ట్ అవుతుంది. సాయంత్రం 5 గంటలకు ప్రతి ఒక్క వైశ్య సోదరుడు